మీలో ఎంతమందికి బియ్యం రవ్వ ఉప్మా చేస్తారని తెలుసు? చాలా టేస్టీగా ఉంటుంది. మా ఫ్యామిలీలో అందరికీ కూడా చాలా ఇష్టమైన రెసిపీ ఇది. మా అన్న అయితే హైదరాబాద్ నుండి వచ్చి రిటర్న్ ఎళ్ళేటప్పుడు ప్రతిసారి జర్నీలో తినటానికి ఈ బియ్యం రవ్వ ఉప్మానే స్పెషల్‌గా చేయించుకొని మరి తీసుకెళ్తాడు. అంత ఇష్టం ఇది మా అందరికీ. చాలా సింపుల్ ప్రాసెస్. ఎలా చేయాలో చూసేయండి. ఒక కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తురుము వేసి మగ్గిన వాటిలో టమాటాలు కూడా వేసి టమాటా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వేయించిన బియ్యం రవ్వకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇదే వాటర్‌లో రుచికి సరిపడా ఉప్పు, వేయించిన పెసరపప్పు కూడా వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ వేసుకోవాలి. రవ్వ అంతా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి 10 మినిట్స్ వరకు ఇంక కదపకుండా అలానే మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉండే బియ్యం రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది.